హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి చాలామంది అసలు గ్రూప్స్ రిజల్ట్స్ ఎప్పుడు కొత్త నోటిఫికేషన్స్ ఉంటాయా ఉండవా అని చాలామంది నాకు మన టెలిగ్రామ్ ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది నాకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది గైస్. గమనించండి, ఎందుకంటే రోజు ఒక 10 to 20 మెంబర్స్ వరకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు రిజల్ట్స్ ఇస్తారా, ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల రిజల్ట్స్ ఇవ్వకుండా ఏమన్నా ఇబ్బంది అంటే ఇవ్వకుండా ఉంటారా అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది గైస్. గమనించండి, ఓకేనా? ఓకే గైస్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. టీజీపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్స్ 2025 అసలు ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు. ఈ టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్స్ రిజల్ట్స్ అనేవి గ్రూప్ 1 రిజల్ట్ అనేది ఈ మార్చ్ ఫస్ట్ వీక్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు మన గ్రూప్ టీజీపీఎస్సీ వాళ్ళు చాలాసార్లు ప్రెస్కి, చాలాసార్లు మన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ మరియు ఇతర న్యూస్ ఛానల్లో కూడా చాలాసార్లు రావడం జరిగింది. ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అనేవి జిఆర్ఎల్ అనేవి ఇస్తామని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ వీక్లో గ్రూప్ 1 రిజల్ట్స్ అనేవి రావచ్చు, ఓకేనా? ఇది మన ఎక్స్పెక్టేషన్ కాదు, టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది గైస్. గమనించాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్స్ గురించి అయిపోయింది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు. గ్రూప్ 2 రిజల్ట్స్ అనేవి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన ఒక 30 days అంటే ఒక 1 month తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా రావచ్చు గైస్. గమనించండి, గ్రూప్ 2 రిజల్ట్స్ అనేవి వచ్చే నెల అంటే మార్చి లాస్ట్ వీక్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా దాని తర్వాత ఒక 15 daysకి అంటే 2 weeks గ్రూప్ 2 వచ్చిన 2 weeksకి అది కూడా గ్రూప్ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. గమనించండి, ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంటే మనం డైలీ రెగ్యులర్గా న్యూస్ పేపర్లో చూస్తున్నాం, ఆ న్యూస్ పేపర్ ప్రకారం ఎక్స్పెక్టేషన్, ఓకేనా? గమనించండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఈసారి పడే నోటిఫికేషన్స్లో సిలబస్ మారుతుందా అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే మనకున్న అవగాహన ప్రకారం ఖచ్చితంగా అంటే మన టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఇతర సభ్యులు కూడా యూపీఎస్సీ వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి, కలవడం కూడా జరిగింది కాబట్టి సిలబస్లో మరి మార్పులు చేర్పులు ఏమన్నా ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా మారుతుందనే చెప్పలేను, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మారుతుందని, ఓకేనా? గమనించండి, సిలబస్ మారుతుందా? ఓకే. ఈసారి ఇంటర్వ్యూ పెట్టొచ్చా? చాలామంది ఈసారి ఇంటర్వ్యూ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా చాలా 90% వరకు అవకాశాలు ఉన్నాయి గైస్. గమనించండి, ఎందుకంటే గత నోటిఫికేషన్లో పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ వచ్చినప్పుడు పడ్డ నోటిఫికేషన్స్లో అంటే 2016 అంటే గ్రూప్ 2 ఫస్ట్ నోటిఫికేషన్లో ఈ ఇంటర్వ్యూ కూడా పెట్టడం జరిగింది. మొన్న నోటిఫికేషన్స్లో ఓన్లీ ఎగ్జామ్సే పెట్టడం జరిగిందిగా. అయితే ఈసారి పడే నోటిఫికేషన్స్లో పెట్టొచ్చు అని అడుగుతున్నారు. పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్. గమనించండి, మీరు కూడా చూస్తూనే ఉన్నారు, రోజు న్యూస్ పేపర్స్ మరియు న్యూస్ ఛానల్లో కూడా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ గమనించండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ప్రిపరేషన్ వచ్చేసి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా అంటే ఒక లాంగ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి గైస్. కాంపిటేటివ్లో మీరు సక్సెస్ కావాలంటే లాంగ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ పడ్డాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు రివిజన్ అనేది కాదు. రివిజన్ కాకుంటే తర్వాత ఎగ్జామ్లో మీరు వెనుకంజలో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఓకేనా? ఎన్ని పోస్టులు రావచ్చు అని అడుగుతున్నారు. చూద్దాం గైస్, మరి ఎన్ని పోస్టులు వస్తాయి అనేది. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్స్ అవి ఫిల్అప్ అయ్యి మొత్తం ఫిల్ అవుతాయా, మరి ఇంకా అందులో ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉంటాయా అనేది చూసి దాన్ని బట్టి అసలు ఎన్ని పోస్టులు పడతాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఎన్ని పడవచ్చు అనేది నేను చెప్పడం జరుగుతుంది. గమనించండి, ఓకేనా? ఓకే గైస్, మీకు ఈరోజు ఈ అంటే గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేవి 2020లో ఎప్పుడు పడవచ్చు, మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరిగింది, ఓకేనా? ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, చాలామంది మన
ఫాలోవర్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గైస్, గమనించండి. ఇంకా ఎవరన్నా మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ ఎవరన్నా జాయిన్ కాకపోతే జాయిన్ కండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన టీజీపీఎస్సీ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. గమనించండి, ఖచ్చితంగా మీకు మన యూట్యూబ్ ద్వారా చాలా వరకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేవి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేవి కూడా జరుగుతుంది, ఓకేనా. గమనించండి, ఓకేనా గైస్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. జై హింద్.